గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కు టూలైట్ బోర్డు పెట్టారు బీజేపీ శ్రేణులు. క్యాంప్ ఆఫీస్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. 15 నెలలుగా క్యాంప్ ఆఫీస్ కు రాని ఎమ్మెల్యే కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడైతే క్యాంప్ ఆఫీస్ ఉందో క్యాంప్ ఆఫీస్ ముందు బీజేపీ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. తర్వాత కూడా వాంటెడ్ గజ్వేల్ ఎమ్మెల్యే, తర్వాత టూలైట్ గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ధరబెట్టారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూడా వాళ్ళు బ్యానర్ పెట్టడానికి పోస్టర్ పెట్టి తర్వాత నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. నిజంగానే పోలీసులు మాత్రం అరెస్ట్ చేసే ప్రయత్నం ఉంది. గుర్తున్నారా సార్ గజ్వేల్ ప్రజలు కేసీఆర్ అని చెప్పి పట్టుకున్నారు, కారణం ఏంటి అసలు? సార్ గజ్వేల్ ప్రజలు ఇప్పుడు కేసీఆర్ గారు ప్రాధాన్యం వహిస్తున్న గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో 10 సంవత్సరాలు సీఎంగా ఉన్నాడు. ఆయన గజ్వేల్కి రాలేదు, దట్స్ ఓకే. పదవి కోల్పోయి మొత్తం సీఎం పదవి కోల్పోయి ఎమ్మెల్యేగా ఉండి ఒక్కసారి కూడా గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో విజిట్ చేయలేదు, ఎవరిని పట్టించుకోలేదు. ఈ క్యాంప్ ఆఫీస్లో అడుగు కూడా పెట్టలేదు. క్యాంప్ ఆఫీస్ కట్టి కూడా ఒక్కసారి కూడా సీఎం ఎప్పుడు రాలేదు ఇక్కడికి. సో ఇప్పుడు మనం కోరుకునేది ఏంటంటే, ఫస్ట్ కేసీఆర్ గారు ఎవరికి అక్కర రాడు. నెక్స్ట్ అందరికీ తెలిసిపోయింది కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో మనకు గజ్వేల్కి రాడు, ఏం చేయడు అనేది అందరికీ అర్థమైపోయింది. ఓన్లీ ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ అసలు రిజైన్ చేసి ఫామ్ హౌస్లనే రెస్ట్ తీసుకోవాలి. ఫర్దర్గా ఆయనే ఎవరికైతే కొత్త వాళ్ళు వస్తారో ఆయన్నే కంటెస్ట్ చేసి గజ్వేల్కు అందుబాటులో ఉండే ఎమ్మెల్యేకు ప్రజలు ఎన్నుకుంటారు. గజ్వేల్ వాళ్ళు ఆయన రిజైన్ చేసిన తర్వాత చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత ఇంకోటి టూలైట్ ఫర్ గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అని చెప్పి కూడా వాళ్ళు అంటిపెట్టడం జరిగింది పోస్టర్. తర్వాత కూడా ఈ ప్రధాన డిమాండ్ అసలు నిజంగానే చూస్తే ఒక 9 ఏళ్ళు ఇదే గజ్వేల్ నుంచి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి పనిచేశాడు. ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు కనుక మా సమస్యలు పట్టించుకోవాలని చెప్పి ప్రధానంగా కూడా వాళ్ళు గజ్వేల్ పట్టణ ప్రజలు పట్టించుకునే సమస్యలు అంటే 10 సంవత్సరాలు మీకు 9 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా చేసిండు, మీ ఎమ్మెల్యేగా ఉన్నాడు అంటే ఇక్కడ ప్రధాన సమస్యలు ఏమున్నాయి? ప్రధాన సమస్యలు సార్, డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నాడు, అందులో ఫెయిలియర్. ఎమ్మెల్యే గెలిచి కూడా గజ్వేల్కి ఒకసారి కూడా రాని ఎమ్మెల్యే ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. సమస్యలను పట్టించుకొని వ్యక్తి ఎందుకు వేరే రిజైన్ చేస్తే వేరే వ్యక్తి అని వస్తాడు కాబట్టి ప్రజలను పట్టించుకుంటారు కాబట్టి ప్రజల సమస్యలు తీరుస్తారు కాబట్టి కేసీఆర్ వెంటనే రాజీనామా చేసి ఇంకొక క్యాండిడేట్ ఎన్నుకోవాలని మా కోరిక సార్. ప్రధానంగా 119 కాన్స్టిట్యూన్సీ ఉంటే ఓన్లీ గజ్వేల్ని కూడా గత 9 ఏళ్ళు చాలా డెవలప్మెంట్ చేశారు. అంతకుముందు రోడ్లు లేవంటున్నారు, డబుల్ బెడ్రూమ్ కట్టారు, రోడ్లు వేశారు. ప్రధాన సమస్యలు మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు? ప్రధాన సమస్యలు ప్రజల సమస్యలు పట్టించుకొని ఎమ్మెల్యే అవసరమా? మనకు అవసరమే లేదు కదా. డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నారు, అప్పుడు ఇవ్వలేదు. మొన్న ఏదో ప్రతాప్ రెడ్డి గారు ధర్నా పేరిట వేరు, అప్పుడు 10 ఏళ్ల పరిపాలనలో డబుల్ బెడ్రూమ్లు ఇవ్వచ్చు కదా, వాళ్ళు ఇవ్వలేదు కదా. అప్పుడు ఇవ్వక ఇప్పుడు ధర్నాలు చేస్తే ఏం లాభం సార్? మన ప్రజలను పట్టించుకున్న ఎమ్మెల్యే మనకు కావాలి, పట్టించుకునే ఎమ్మెల్యే అవసరమే లేదు మనకు. 1150 ఇండ్లు కట్టారు, పంపిణీ చేశారు. పంపిణీ చేసి ఎవరికి ఇవ్వలేదు సార్, పట్టాలు ఇవ్వలేదు, కేసులు ఇవ్వండి. ఏదో క్యాజువల్గా పోయి ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు వెళ్ళగొడతారో తెలియదు మనకు. పట్టాలు ఇస్తే ఇది మన ఇల్లు అనే భరోసా మనకు ఉంటుంది. అలాంటి పట్టాలు ఇవ్వనప్పుడు ఆ ఇంట్లో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే సార్. చూడొచ్చు నిజంగానే అసలు వాస్తవానికి మీరు రోజు టూలైట్ అని చెప్పి మీరు క్యాంప్ ఆఫీస్కి పెట్టుకున్నారు. మాకు ఎమ్మెల్యేగా 3వసారి గెలిచిన మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పుడు గెలిచి సంవత్సరం అర్థం అవుతున్నా కూడా ఇంచుమించు సంవత్సరం మీద 3 నెలలు అయిపోయినా కూడా మాకు కనిపించలే కాబట్టి ఇలా టూలైట్ బోర్డు ప్రదర్శించడం జరుగుతుంది. మీకు వ్యక్తిగత కారణాల వల్ల మీకు కాన్స్టిట్యున్సీకి రావడం, అసెంబ్లీకి రావడం మీకు ఈగో ఫీల్ అయ్యి మీ వ్యక్తిగత ఈగోతో రాకపోవడం అనేది మీ వ్యక్తిగత విషయం. మీ వ్యక్తిగత ఈగోతో ఇలా ప్రజాస్వామ్య దేశంలో ప్రజలను ఇబ్బంది పెట్టడం, రాజ్యాంగబద్ధమైన సేవలను అందించకపోవడం అనేది మీ అనైతికతకు నిదర్శనంగానే భావిస్తున్నాను. మీరు ఖచ్చితంగా ఇప్పటికైనా మేల్కొని
కాన్స్టిట్యున్సీకి అండ్ అసెంబ్లీకి వెళ్ళేలాగా మీ మైండ్ సెట్ను మార్చుకోవాలి, లేదంటే ఇమీడియట్గా రాజీనామా చేయాలని. 15 మాసాలు గడిచిన ఈ యొక్క ఒక్కరోజు కూడా ఈ యొక్క క్యాంప్ ఆఫీస్కు రాలేదు. అలాంటి సమయంలో క్యాంప్ ఆఫీస్కి రానప్పుడు ఎందుకు అని చెప్పి కూడా బీజేపీ ఆధ్వర్యంలో మాత్రం ఈరోజు క్యాంప్ ఆఫీస్కు టూలేటు ఆ తర్వాత పెట్టడం జరిగింది. దాంతోపాటు ప్రధానంగా ఎమ్మెల్యే కానీ ఇప్పటికే ఫామ్ హౌస్కి పరిమితం అవుతున్నాడు, లేదంటే అసెంబ్లీకి వెళ్ళి మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఆ దిశగా, లేదంటే రాజీనామా చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్ వ్యక్తం చేస్తూ బీజేపీ పార్టీ మాత్రం ఈరోజు ఆ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ఆందోళన నిరసన కార్యక్రమం చేపట్టింది. దీంతో పాటు ఇక్కడ ప్రధానంగా బీజేపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా అడిగి తెలుసుకున్న ప్రయత్నం. ఇక్కడికి మాత్రం వాళ్ళు 2-3 నిమిషాలు 5 నిమిషాలు ధర్నా కార్యక్రమం చేపడితే కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని చెప్పి ప్రధాన డిమాండ్ వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. టూలెట్ బోర్డు పెట్టని చెప్పింది. అంటే ప్రధానంగా గజ్వేల్ చూస్తే డబుల్ బెడ్రూమ్ కట్టించారు, అక్కడ అందుబాటులో లేవు, ఎవరికి ఇవ్వలేదని ఒకటి. తర్వాత రెండోది 14 ముంపు గ్రామ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్ననే ముఖ్యమంత్రి కూడా బహిరంగ లేఖ రాశారు, ఖచ్చితంగా రాజీనామా చేయాలి, లేదంటే అసెంబ్లీకి వెళ్ళి మా సమస్యను ప్రస్తావించాలి, మా సమస్య చేయాలని చెప్పి కూడా ప్రధానమైన డిమాండ్ వ్యక్తం చేస్తూ వాళ్ళంతా నిరసన కార్యక్రమాలు మాత్రం ఉధృతం చేస్తున్నారు. ఆనాడు ముఖ్యమంత్రి నేడు ప్రత్యక్ష హోదా ఉన్నారు, మా శాసనసభ్యుడు అంటే 15 మాసాలు మా కంటికి కనిపించట్లేదు, మా యొక్క సమస్య వస్తే ఎవరు చెప్పుకోవాలని చెప్పి కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇక్కడికి రాలేక పరిస్థితున్నది. నిజంగా గతంలో చేసిన అన్ని కూడా అభివృద్ధి కార్యక్రమాలన్నీ మధ్యలో ఆగిపోయినాయి కనుక వాటిని పరిష్కారం చేసే దిశగా మీరు అసెంబ్లీకి వెళ్ళి ప్రస్తావించాలని చెప్పి ప్రధాన డిమాండ్ వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, గజ్వేల్.